హలో ఏ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే అవకాశం కల్పించినందుకు మనం కార్యక్రమంలోకి వెళ్దాం. చెప్పండి సార్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే వారం ఓపెనింగ్ ఎలా ఓపెన్ అవుతుంది అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, సపోర్ట్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇప్పుడు ట్రేడర్స్ ఎలాంటి కాషన్ ప్లే చేయాలి? ఒకటి నిహాల్ గారు, మనం ఇవాళ ఏప్రిల్ 18వ తారీఖున మనం రికార్డ్ చేస్తున్నాం వీడియో. ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. అత్యంత వెయిటేజ్ ఉన్నటువంటిది హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ నిఫ్టీలో అత్యంత వెయిటేజ్ ఉన్నటువంటి బ్యాంకులు రెండు, ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రెండు ఐసిఐసిఐ. ఈ రెండు రిజల్ట్స్ ఇవాళ వస్తున్నాయి. వీటి ఇంపాక్ట్ ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటుంది. ఒకటి రెండు వచ్చేసరికి వరల్డ్ క్యూస్ మొత్తం పాజిటివ్ కన్వర్ట్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అర్థమైందా సీజ్ ఫైర్ ఒక 10 days, తర్వాత హర్మోజ్ ఓపెన్ అవ్వటం చాలా మంచి పాజిటివ్ న్యూస్. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ రాత్రి ఇంటర్నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా తగ్గింది. మీకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మీకు ఒక బ్యారల్ వచ్చేసరికి $91.87 దగ్గర క్లోజ్ అయింది ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్. అందువల్ల ఇవన్నీ పాజిటివ్. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి రూపీ వాల్యూ కూడా మీకు వచ్చేసరికి బాగానే కవర్ అయ్యింది. మీకు రాత్రి వచ్చేసరికి రూపీ వాల్యూ వచ్చేసరికి ₹92.60 మీద క్లోజ్ అయింది. నియర్ ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నిహాల్ గారు. నేను చెప్పే లెవెల్స్ ఇప్పుడు కూడా చాలా వర్కౌట్ అవుతున్నాయి కరెన్సీ మార్కెట్లో. రూపాయి అనేటువంటి దానికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో సపోర్ట్ ఎక్కడుందంటే, ఇప్పుడు రాత్రి క్లోజ్ అయిన $92.60 అని చెప్పాను కదా, సపోర్ట్ వచ్చేసరికి ఎక్కడ ఏ జోన్లో మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉందంటే ₹92.30, ₹91.20 మధ్య ట్రేడ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా వస్తే అక్కడే అంటే ఫస్ట్ సపోర్టు 92.30, అది కట్ అవుతే మ్యాక్సిమం ఎక్కడ దాకా వెళ్తున్నటువంటి ఛాన్స్ అంటే 91.20, 30 కట్ చేసి కిందకి వెళ్ళాలి. ఓకే, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది రూపీ వర్సెస్ డాలర్ వర్సెస్ రూపీ, నో డౌట్. అది మనసులో పెట్టుకోండి. అందువల్ల రూపీ వాల్యూ బాగానే కవర్ అయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు అతి ముఖ్యమైనది వచ్చేసరికి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇప్పుడేం లేవు, మీకు ఎప్పుడో జూన్లో ఉన్నాయి. అవును. తర్వాత వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్ మీకు ఫెడ్ మీటింగ్లో కూడా ఏప్రిల్ 28, 29 ఇప్పుడేం లేవు, అవి కూడా చాలా దూరంలోనే ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుంటే మీకు Q4 అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ Q4 రిజల్ట్స్ ఇంపాక్ట్ ఒకటి, ప్లస్ వరల్డ్ క్యూస్ పాజిటివ్ న్యూస్ ఒకటి, రూపీ వాల్యూ కవర్ అవ్వటం ఒకటి, తర్వాత ఇన్ఫ్లేషన్ చాలా అగ్రెసివ్. ఇన్ఫ్లేషన్ ఇప్పుడేం కంట్రోల్ అవ్వదు మీరు అనుకుంటున్నారు, కానీ క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గినా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే టోటల్ సప్లై చైన్ డ్యామేజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ కొంత ఒక లెవెల్ వరకే తగ్గుతుంది, కానీ మరి ఎక్స్ట్రీమ్ లెవెల్గా తగ్గదు క్రూడ్ ఆయిల్ కూడా. రికవరీ అవుతుంది అని అంటున్నాను కదా. రికవరీ అంటే ఎంతవరకు వస్తుంది? $85 అట్లా వస్తుందేమో, కానీ వెంటనే $63 ఇప్పుడే రాదు. $68 అట్లా ఏమి ఇప్పుడు అంతా అర్జెంటుగా కిందకేం రాదు. 75 దాకా కూడా వెళ్తుంది అని 75 నేను చూడకుండా చెప్పటం కష్టం, ఎందుకంటే సప్లై చైన్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇదంతా కూడా మళ్ళీ సర్దిద్దుకొని వచ్చేసరికి కొంత టైం టేకింగ్, కనీసం 1.5 month పైనే పడుతుంది ఇవన్నీ కూడా సెట్ చేసుకోవటానికి. ఎందుకు చెప్తున్నానంటే నిహాల్ గారు, మొట్టమొదట యుద్ధం చర్చలు ఫలప్రదం అవుతాయని ఎందుకు చెప్పాను కూడా చెప్తా వినండి. మీకు చాలామంది మొన్న పోయిన వారం మనం మాట్లాడినప్పుడు చర్చలు ఫెయిల్ అయ్యాను అన్నారు. మనం ఒక్కడవే చర్చలు అనేటువంటి మీకు అది ఫెయిల్ అయినాయని చెప్పలే. ఎందుకు చెప్పానంటే ఎప్పుడు కూడా అండి ఒక డిస్కషన్స్లో కూర్చున్నప్పుడు అన్నీ ఓపెన్ చేసి చెప్పరు. చాలామంది అంటే చర్చలు ఫెయిల్ అయిపోయినాయి అనుకుంటారు. చర్చలు ఫెయిల్ అవ్వటం కాదు, అక్కడ ప్రతిష్టంభన ఏర్పడింది. 10 పాయింట్లు ఉన్నాయి, దాంట్లో 8 పాయింట్లు ఒప్పుకుంటారు, 1-2 పాయింట్లు ఉంటాయి. అవి 2 తర్వాత కూర్చొని అన్నీ ఓపెన్ చేసి చెప్పకూడదు. ఇప్పుడు ఇద్దరు మధ్య ఎక్కడ దాకా పల్లెటూరులోనే ఈ 2 పార్టీల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు అటు చెప్పేవాడికి వాడికి నెగిటివ్, నువ్వు వెనక ఇలా వెళ్తే నీకు ఇదిగో ఈ నెగిటివ్స్ ఉన్నాయని చూద్దాం, వీడికి ఇదిగో దీనివల్ల నీకు ఈ నెగిటివ్స్ ఉన్నాయని చూద్దాం, ఇద్దరిని ఒక దశ తీసుకొస్తాం. అక్కడ కొంత చర్చలు మళ్ళీ మీరు ఆలోచించుకోండి అంటాం, ఒక ప్రతిష్టంభన. అంతేగాని అవి ఫెయిల్ అయినాయని మనం అనుకోకూడదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే మీరు చూడండి, ఇంతవరకు కాల్పులు జరగలే. అవును, ఇంతవరకు కాల్పులు జరగలే అంటే చర్చలు చాలా భాగం లోపల యాక్సెప్టెన్స్. ఎందుకంటే మనం చెప్పే ఇద్దరికి సెగ తగిలింది, ఇద్దరికి తగలాల్సినంత వేడి తగిలింది, ఇద్దరు చరణాలు మెట్లు దిగారు. జరిగితే ఇద్దరికి ఎంత నష్టం జరుగుతుందో అర్థమవుతుంది. అందువల్ల రాబోయే రోజులు వరల్డ్ క్యూస్ అనేటువంటి అంటే జియో పొలిటికల్ టెన్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడానికి అవకాశం ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ గ్రాడ్యువల్ తగ్గుతుంది, అంతేగాని ఎక్స్ట్రీమ్గా డౌన్ అయ్యి ఎక్స్ట్రీమ్గా ఇన్ఫ్లేషన్ వెంటనే కంట్రోల్కి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సప్లై చైన్ డ్యామేజ్ అయింది. దట్స్ ద మెయిన్ రీజన్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం తర్వాత వచ్చేసరికి అసలు బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చెప్పబోదాం. ఓకేనా? ఏది ఏమైనా అతి ముఖ్యమైనది
ఈ రోజు వచ్చేటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీ మీద విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ రోజు న్యూట్రల్ గా ఉంటాయి, మోర్ దాన్ న్యూట్రల్ గా ఉంటాయి. నేనైతే మోర్ దాన్ న్యూట్రల్ గానే ఉంటాయి, మోర్ దాన్ న్యూట్రల్ గానే ఉంటాయి. అంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. మార్కెట్ రియాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్ అనేటువంటి ఒక 5-10 నిమిషాలు ఆగితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హౌ ఇట్ రియాక్టెడ్ అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ బేస్ చేసుకుని దాన్ని బట్టి మనం పొజిషన్స్ తీసుకోవటమా లేదా అని ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? ఎనీహౌ మీకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి నిహాల్ గారు నిన్న ఫ్రైడే అంటే 17వ తారీఖున ఏప్రిల్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 56,565.77 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మండే అంటే రేపు 20వ తారీఖు ఏప్రిల్లో మండేలో ఖచ్చితంగా పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే 57,200. ఓకే, అది సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి 57,700 అది కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే R3 వచ్చేసరికి 58,500. R3 అనేది చాలా చాలా మేజర్ హడ్డీ. 58,500 అంటే చాలా చాలా హడ్డీ. అది క్రాస్ అవుతే ఒకవేళ ఇట్ మే బి క్రాస్, అర్థమైందా? 59,300 దగ్గరకు ఉంది. ఓకే, ఆ పైన క్లోజ్ అవుతే బుల్ ఫేజ్లోకి వెళ్ళినట్టు. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ బుల్ ఫేజ్కి వెళ్ళినట్టు కాదు. మీకు ఈజీగా 58,500 వరకు రావడానికి ఛాన్స్ ఉంది R3 వరకు. అది క్రాస్ అవటం చాలా కష్టం. మీకు బుల్ ఫేజ్కి వెళ్ళిందని ఎప్పుడు అనుకోవాలంటే మళ్ళీ వన్స్ అగైన్ R4 మీకు 59,300 అబోవ్ క్లోజ్ అవుతేనే మీరు బ్యాంక్ నిఫ్టీ బుల్ ఫేజ్కి వెళ్ళింది అనుకోవాలి. ఓకే, అందువల్ల ఇక్కడ మీకు వచ్చేసరికి 58,500 ఒకవేళ క్రాస్ అయ్యి 59,300 మధ్య కన్సాలిడేట్ అయ్యి అక్కడ దిద్దుబాటు సర్దుబాటు రావాలి. నీకు అర్థమైందండి? అందువల్ల కాస్త అక్కడికి వచ్చినప్పుడు బట్టి బ్యాంక్ నిఫ్టీని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్స్ మీద మార్కెట్ మూవ్ అవుతున్నాయి, అంతేగాని ఫండమెంటల్ బేస్ చేసుకుని మార్కెట్ మూవ్ అవట్లే. ఇది ఒకటి మనసులో దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఊహించిన సంఘటనలు ఏమైనా జరిగి ఒకవేళ మార్కెట్ కనుక డౌన్ అవుతే, వరల్డ్ మార్కెట్లో ఏదైనా పతనం అవుతే బ్యాంక్ నిఫ్టీ కింద రావడానికి ఎట్లా రావడానికి అవకాశం చెప్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు 55,850, 55,850. సపోర్ట్ 2 వచ్చేసరికి బ్రేక్ డౌన్ కూడా కిందకు వస్తే 55,550. ఒకవేళ అక్కడ కూడా నిలబడి కిందకు వస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏదంటే 54,750 to 53,750. ఆ జోన్లో కొట్టుకుంటుందే కానీ అంతకంటే కింద పోవటానికి బ్యాంక్ నిఫ్టీ అవకాశం లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. మళ్ళీ వస్తాగా S3 అనేటువంటి జోన్గా చెప్తున్నాను. సపోర్ట్ 3 అనేటువంటిది 54,750 to 53,750 మధ్య కొట్టుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ అంత జించి కింద పోవడానికి ఇప్పుడున్న కండిషన్స్లో అవకాశం లేదు బ్యాంక్ నిఫ్టీ ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.